టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీల ఎలియ. రాజీవ్ యువ వికాస్ పథకం కింద అర్హులైన యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన జిల్లా పోలీసులు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం అనేక రంగాలు తిరోగమనంలోకి వెళ్తున్నాయన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. గ్రేటర్ పరిధిలో ఈ నెల 5వ తేదీ నుంచి కాంక్రీట్ మిల్లర్ల బంద్. ధర్నా చౌక్ వద్ద ధర్నా. నర్సింగ్బట్ల గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఆదేశానుసారం నిరుద్యోగులకు అవగాహన. మధ్య బేకర్స్ క్యూను ప్రారంభించిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి. ఎస్ఎల్కే టాలెంట్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. ఉచిత సన్న బియ్యాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగూరి రామరెడ్డి. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే టాలెంటోత్సవం అన్న సిటీ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ ప్రకాష్ రెడ్డి. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో 22వ రోజు అన్నప్రసాద కార్యక్రమం. స్పందన డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ సత్తా చాటాలన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి స్వయంగా సన్న బియ్యాన్ని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి స్వయంగా సన్నబియ్యాన్ని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనడానికి రుజువే ఈ నిరుపేదలకు సన్నబియ్య పంపిణీ కార్యక్రమం అన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారిని తినడానికి కొంత ఇబ్బందిగా ఉండేదని, ఆ ఇబ్బందిని గుర్తించి ఇప్పుడు ప్రజాప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీ వలన ఈరోజు పేద కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని, సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందిస్తామన్నారు. ఓకే సార్, ఓకే సార్. ఇట్లుండకుండా అప్పటికే గీడని జరుగు. ఏ పక్కన సార్. ఓకే ఓకే రెడీ. ఓకే.
సన్నోడ్లా ఏమవుతుంది మళ్ళీ మద్దతు ధర వేరే ఉంది పేదల ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపించుకోవడానికి ఉదాహరణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలకు గతంలో ఇచ్చిన బియ్యం వాళ్ళు తినేటందుకు మంచిగా లేదని చెప్పేసి ఆలోచన చేసి పెద్ద ఎత్తున రేషన్ డీలర్ల ద్వారా సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సన్నబియ్య కార్యక్రమం రాష్ట్రంలో పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. నిజంగా ఇది పేదల కోసం చాలా ఒక విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి సన్నోట్లు పండించే వాళ్ళకు కూడా మద్దతు ధర ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనం ఈ సన్నోట్లని రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుక్కొని మిల్లర్ల ద్వారా అవి పట్టించి వ్యక్తులు ఈ పేపర్ల టీవీలలో కూడా వచ్చింది. నాంపల్లి మండలంలో కొద్దిగా 2-3 ఇక్కడ యువకులు కొందరు కలిసి కల్తీ మద్యం వాళ్ళు బెల్ట్ షాప్లో చేస్తున్నాను. నేను ఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడిన వెంటనే తెలుసుకున్న వెంటనే ఏది ఏమైనా కానీ మునుగోడు నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, బెల్ట్ షాప్ల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాం. ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాంతిగా ప్రవర్తిస్తామంటే రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం, బెల్ట్ షాపులు అమ్ముతాం, లేదంటే మేము చెర్లలోకి వెళ్ళి మట్టి తీసుకొని పోయి మేము రోడ్లన్నీ ఖరాబ్ చేస్తాం. ఇవన్నీ కుదరవు. మీరు అబ్జర్వ్ చేస్తూనే గత 15 నెలలుగా మేము ఎట్లా స్టిచ్చుకుంటున్నాము. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. మామూలుగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే, కానీ తప్పు చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటాం, వ్యవహరిస్తాం. అందుకని ఇప్పుడు ఈ కల్తీ మద్యం విషయంలో కూడా నేను ఎస్పీ గారితో పొద్దున మాట్లాడినా, రోజు మాట్లాడుతున్నా, సిఐలకు ఎస్ఐలకు అందరితో మాట్లాడుతున్నా, తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలాకుతలమైన వ్యవసాయ పంటలను, మామిడి తోటలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పి లైలయ్య సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలకుతలమైన వ్యవసాయ పంటలను, మామిడి తోటలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సందర్శించారు. ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల మామిడి తోటలలో మామిడికాయలు నేలరాలి. దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బి లైలయ్య ఓదార్చారు. వారి పంట పొలాలను, మామిడి తోటలలో కలయ తిరుగుతూ సందర్శించి ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటామని ధీమా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య కలెక్టర్ హనుమంతరావుకి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు. నష్టపోయిన వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని తెలిపారు. గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. దయ్యబండం, తుర్కపల్లి, మంచిరోని, మావిల్లు గ్రామాలలో పంట పొలాలు, మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు. ఇది కాదు ఇంకా అక్కడ మొత్తం ఏం లేదు. మొత్తం పొరకపురకాయ ఏం లేకుండా ఒక ఎత్తుగా లేకుండా అంత కౌలుకేనా? 40 ఎకరాలు మీరు మొత్తం కౌలుకే సార్. కౌలు పాలకు కౌలు ఏం లేదు. ఏడ చూసినా ఒక్క ఇస్తలేదు. ఈ పని ఏంది, ఇరే పని అంతగా మార్నింగ్ 8 మండలాల బాణంగానే తుర్కపల్లి, మన తుర్కపల్లి హెడ్ క్వార్టర్ పక్కకు యాకూబ్ తోట అని 10 ఎకరాల తోట మొత్తం పొల్లు అయిపోయింది. ఒక్క కాయ లేకుండా అయింది తోట. ఇక్కడ రాళ్ళు కూడా విపరీతంగా, మరి ఎందుకు ఈ 5-6 తండాల మీద బాగా పడ్డది వర్షం, రాళ్ళ వర్షం పడ్డది.
ఒడిశాలో మొత్తం పోయినాయి సార్ ఒక 4-5 గ్రామాలు ఎఫెక్ట్ అయింది. కొంచెం మాట్లాడేది కొంచెం అంచనా చెప్పాలి, ఎందుకంటే ఎక్కువ రైతులు ఏం లేరు కానీ వీళ్ళకి ఏమన్నా మొత్తం టోటల్ 90% డ్యామేజ్ అయింది. కొంచెం మరి ఎవరికి చెప్తారో ఆర్డర్ చెప్తారా, ఇక్కడ తహసీల్దార్ కూడా వచ్చిండ్రు, ఎండి వచ్చిండ్రు, కొంచెం చెప్పి మనతో మాట్లాడిన కొంచెం నష్టపరం అవుతామన్నా. ఈ వరి కూడా కొంచెం అంచనా వేయించి మామిడి వరి 2 రైతులకు ఏదైనా కొంచెం న్యాయం చేద్దాం. ఓకే ఓకే కలెక్టర్ గారు. ఫీజులు కట్టలే కదా లేత ఉన్నాయి, ఫీజులు కడితే కొంత పని చేస్తుంది. అన్న రైతులు రండి జర పక్కన రైతులు రండి. అక్క జరగక్క మొత్తం పోయింది. కింది కొమ్మలని కొట్టేసినామా బాగా మెయింటైన్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా నల్గొండ జిల్లాలో యువతకు అవగాహన కల్పించడంలో భాగంగా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం జీయడవెల్లి గ్రామంలో రాజు యువ వికాస పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా నల్గొండ జిల్లాలో యువతకు అవగాహన కల్పించడంలో భాగంగా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కన్గల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో రాజీవ్ యువ వికాస్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ జి ఎడవెల్లి గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామమని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తాను గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా అవసరమైతే గ్రామానికి ప్రత్యేక మంజూరులు ఇవ్వడంపై దృష్టి పెడతామన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, స్థానికత చాలా ముఖ్యమని, ఈ నెల 14లోగా ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోరేవారు దరఖాస్తు చేసుకోవాలని, 4 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డును జత చేయాలని, ఒకవేళ రేషన్ కార్డులు లేనట్లయితే ఆదాయం, కుల ధృవపత్రాలు సమర్పించాలని, స్థానిక తహసీల్దార్ 24 గంటల్లో వీటిని జారీ చేయాలని పక్కనే ఉన్న తహసీల్దార్ పద్మను ఆదేశించారు. మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. శుక్రవారం నకరేకల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నకరేకల్ పట్టణ పరిధిలలో మోటార్ సైకిళ్ల వరుస దొంగతనాలు జరుగుతున్నందున నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నకరేకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో నకరేకల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి, శ్రీను, సురేష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు 100 డయల్ సిబ్బందితో నకరేకల్ టౌన్లోని ఇందిరాగాంధీ బొమ్మ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సాయంత్రం 6 గంటల సమయం 2 మోటార్ సైకిళ్లను పోలీసులు ఆపి డాక్యుమెంట్లు, లైసెన్స్లను
చూపమనగా వారి వద్ద లేవని చెప్పినందున అనుమానం వచ్చి వారిని విచారించగా ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి పాలడుగు అశోక్ తాను అట్టి మోటార్ సైకిల్ను నకరకల్లో దొంగతనం చేశాడని, ఆ మోటార్ సైకిల్కు ఉన్న నెంబర్ ప్లేట్ను తీసివేసి తన వద్ద ఉన్న ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ నంబరు పరశురాములు యొక్క గ్లామర్ బైక్ నెంబర్ ప్లేట్ను బిగించి ఎవరికి అనుమానం రాకుండా తిరుగుచున్నాడని వివరించారు. ఏర్పుల పరశురాములు, బోడా సాయిరాంల పైన నకరకల్లో 9 కేసులు, సూర్యాపేటలో 1 కేసు, చౌటుప్పల్లో 1 కేసు, హయత్ నగర్లో 3 కేసులు, వడతలిపురంలో 1 కేసు, ఎల్బీ నగర్ 5 కేసులు, చైతన్యపురి 1, మిగతా 2 మోటార్ సైకిళ్ల యొక్క వివరాలను తెలియజేస్తూ కేసు ఏరియాలలో 24 మోటార్ సైకిళ్లను హోటళ్ల ముందు, బార్ షాప్ల ముందు, ఇండ్ల ముందు పార్క్ చేసిన వాటిని పాత తాళం చెవులతో లాక్ ఓపెన్ చేసి దొంగిలించుకుపోయి వాటిలో కొన్నింటిని పరశురాములు, సాయిరాములు 11 బైక్లను వారికి తెలిసిన వారికి అమ్ముకున్నారని వారు తెలిపారని ఎస్పీ పేర్కొన్నారు. మిగతా 13 బైక్లను నిర్మాణంలో ఉన్న పాలడుగు అశోక్ ఇంటి వెనకాల వద్ద దాచిపెట్టగా వాటితో పాటు వారి వద్ద నుండి మొత్తం 24 మోటార్ సైకిళ్లను నేరస్తుల నుండి స్వాధీనం పరుచుకొని నేరస్తులను జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. ఈ దొంగతనాల కేసును నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నకరకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పట్టుబడి చేసిన ఎస్ఐ లచ్చిరెడ్డి, పిసిఎస్ వెంకటేశ్వర్లు, శ్రీను, సురేష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లను జిల్లా ఎస్పీ అభినందించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ క్యాలెండర్ని శుక్రవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేటర్ అగ్రికల్చర్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ 2025 డైరీ క్యాలెండర్ని శుక్రవారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయానికి సంబంధించిన తగు సలహాలు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాలకూరి యాదగిరిగౌడ్, జిల్లా అధ్యక్షులు అభిలాష్ రెడ్డి, సెక్రటరీ నవీన్, కోశాధికారి కీర్తన, ముజాహిద్, అబ్దుల్ సత్తార్, విష్ణువర్ధన్ రెడ్డి, మనీషా, పిఏ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చూస్తారులే, అలాంటి తెలియకపోవాలనుకున్నావా? దీంట్లో టోటల్ ఎక్స్టెంట్ రాసుకున్నారా? కట్టూరు ల్యాండ్ ఎంత ఉంది, టోటల్ తెలంగాణలో ఎంత ల్యాండ్ ఉంది, స్టేట్ డేటా ఉండాలి. మీ అందరికి తెలియాలి కదా, మీది మీకే తెలియకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మవద్దని అనేక ప్రజా సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తుంటాయి. వారిపై లాఠీచార్జ్ చేయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు పనులు చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మవద్దని అనేక ప్రజా సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వారిపై లాఠీచార్జ్ చేయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం అనేక రంగాలు తిరోగమనంలోకి వెళ్తున్నాయని అన్నారు. పర్యావరణ సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే పచ్చగా ఉన్న అడవిని కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే నరికివేయడం చాలా బాధాకరమన్నారు.
హెచ్సియుకి సంబంధించిన భూములు అమ్మడానికి పెట్టిన టెండర్లు ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, మురిగాడి వెంకటేష్, బేతిరాములు, బింగి రవి, పాసికంటి శ్రీనివాస్, కొలుపుల హరినాథ్, ఏసీ రెడ్డి మహేందర్ రెడ్డి, ఆడపు బాలస్వామి, కటకం బాలరాజు, ఎండి ఫయాజ్, బాసాని ప్రశాంత్, చిమ్మి శివమల్లు తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుండి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన తెలంగాణ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో 16 నెలల్లో రోజొక రంగం కుదేలవుతూ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ పేదరికంలోకి నెట్టేసే పరిస్థితి వచ్చింది. ఎన్ని అనుభవాలు ఎదురవుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రేవంత్ రెడ్డి గారి మొండి వైఖరి, నియంతృత్వ పోకడ, తనద నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి పట్ల ప్రజలు చాలా అసహనంతో ఉన్నారని చెప్పాలి. ఆయన ముట్టుకున్నా అది బుడిదే, ఏది ముట్టుకున్నా అది నాశనమే. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ట్యాంక్ లైన్ 3 పదాల్లో చెప్పొచ్చు. ఒకటి, ప్రజల పట్ల నిర్లక్ష్యం. ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు, ఆ నిరసన తెలియజేసిన నిర్బంధిస్తున్నారు. అంటే నిర్లక్ష్యాలు, నిరసనలు, నిర్బంధాలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ట్యాగ్ లైన్గా చెప్పుకోవచ్చు. మూసీ ప్రక్షాళన అని కొద్ది రోజులు, ఆ తర్వాత హైడ్రా అని కొద్ది రోజులు, దాని తదనంతరం లగచర్ల అని కొద్ది రోజులు, ఇవి ఏం చేసినా ప్రజలు నాకు మీద వ్యతిరేకత చూపిస్తారు. కాబట్టి గతంలో ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన ఏదో ఒక అభియోగం మోపితే ఎట్లా కాలం జరపవచ్చు అనే ఉద్దేశంతో ఆయన అనేక అసత్య ఆరోపణలు చేసి కేటీఆర్ గారిని ఈడీ కేసుకు ఎంక్వైరీకి వెళ్ళే వరకు కూడా ఆయన సక్సీడ్ అయ్యాడు. ఏం చేసినా, ఎట్లా చేసినా, ఫోన్ ట్యాపింగ్ అన్నా, లేకపోతే ఈ కార్ రేసింగ్ అన్నా, కాళేశ్వరం అన్నా, ఇంకోటన్నా ఎక్కడ కూడా ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని పనిచేస్తున్నాడు తప్ప ప్రజలకి నేనేం చేయాలనే ఆలోచన ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్పాలి. ఒక ప్రణాళిక లేని ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది 100% తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం మాత్రం ప్రణాళిక లేకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనమండలి సభ్యుడిగా, ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేసిన మరి రేవంత్ రెడ్డి గారికి అపూర్వమైనటువంటి అనుభవం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ప్రజాస్వామ్య సంస్థలలో పనిచేసిన నాయకుడికి ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం ఏంది, ఖర్చు ఏంది, దానికి సంబంధించిన వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చర్చించుకుంటాయి. అన్ని సభలలో కూడా చర్చించుకుంటారు. ఈ పరిజ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డి ఏమీ తెలియనట్టు సాధ్యం కానీ అలవి కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని ఇంకా కూడా మోసం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ తెలంగాణలో చూస్తూ ఉన్నాం. బాధ అవుతోంది. ఈ నెల 5 నుంచి కాంక్రీట్ మిల్లర్ బంద్ పాటిస్తున్నామని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ వి నాగరాజు, స్టేట్ కన్వీనర్లు పి రవికుమార్ రెడ్డి, బీసం గోపాల్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ కాంక్రీట్ పిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ వి నాగరాజు, స్టేట్ కన్వీనర్లు పి రవికుమార్ రెడ్డి, బీసం గోపాల్లు మాట్లాడుతూ ఈ నెల 5 నుండి కాంక్రీట్ మిల్లర్ బంద్ పాటిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన సభ నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, 100% రిస్క్తో పనిచేస్తున్న కాంక్రీట్ మిల్లర్ లేబర్కు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంక్రీట్ మిల్లర్లపై దాదాపు 10 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 మంది దీనిపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారి బతుకులను ఆర్ఎంసీ పేరుతో పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నారని, దానికి తోడు రేట్లు తగ్గించడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ప్రభుత్వం మంజూరు చేసి సీసీ రోడ్డు పనుల్లో సైతం ఆర్ఎంసీలను వాడడంతో మిల్లర్ అన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. సీసీ రోడ్డు మ్యాచ్ వర్క్ పనిలో 5,000 SFT ఉన్న పనులకు ఖచ్చితంగా కాంక్రీట్ మిల్లర్నే వాడాలనే నిబంధన ప్రభుత్వం విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంక్రీట్ మిల్లర్ అండ్ లేబర్ అసోసియేషన్ అధ్యక్షుడు రేపల్లె కృష్ణ వాల్మీకి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. అదేవిధంగా మిల్లర్ పనుల్లో ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటనలు చోటు చేసుకుంటే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా ప్రభుత్వం 10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ అధ్యక్షులు కాన్పూర్ ఎం రాములు, వెస్ట్ జోన్ అధ్యక్షులు సత్యనారాయణ, ఈస్ట్ జోన్ అధ్యక్షులు తిరుపతయ్య, సౌత్ జోన్ అధ్యక్షులు శాంతయ్య, స్టేట్ కో కన్వీనర్లు పి శ్రీనివాస్ యాదవ్, భరత్ కుమార్, రామచందర్, సభ్యులు మాధవరెడ్డి, సుల్తాన్, గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దందా వదిలేసుకొని మిల్లమానుకొని ఊళ్ళ బయట పోతారు. కారణం ఏంటంటే మన దగ్గర పట్టుదల లేక, పైసలు రాక, చేసినా కానీ వాడు ఇవ్వక, సరిగ్గా చేసుకున్నాడు చేపిస్తున్నాడు ఇవ్వక, అడగలేక, ఈ పరిస్థితుల వల్ల మన తెలియక కాంక్రీట్ మిల్లర్ ఓనర్ల పరిస్థితి ఈ రోజు అయోమయంలో కూలిపోయింది. కనీసం ఉండేందుకు మరోసారి గోదావరి పరిధిలో మిల్లర్లను బంద్ పెడుతున్నాము. దానివల్ల దాదాపు 1 లక్ష సమాన వేతనం అనేటువంటి విధంగా వాళ్లకు రాకపోవడం, వారికి బిల్డర్స్ తో, అదేవిధంగా మేస్త్రీస్ తో, అదేవిధంగా ఈ యొక్క ఆర్ఎంసీ అనేటువంటి ఈ పెద్ద పెద్ద మిషన్స్ తో వాళ్ళకు చాలా ఎందుకంటే నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంక్రీట్ మిల్లర్స్ ఓనర్స్ అండ్ లేబర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు సమాజపూర్ ప్రెస్ క్లబ్లో నా పేరు రవికుమార్ రెడ్డి, ప్రగతి నగర్, తెలంగాణ స్టేట్ కన్వీనర్. నా పేరు రవికుమార్ రెడ్డి. అన్న, ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మేము ఈ సమ్మె పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా మిల్లర్లకు ఇస్తున్న రేట్లు మాకు సరిపోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే మిల్లర్ అయినా అంటే అసలు ఎవరికి కూడా అసలు లెక్కనే లేదు. మిల్లర్ లీవ్ కాకపోతే ఇంకోరు మమ్మల్ని అసలు లెక్కలోకే తీసుకోరు. కనుక బిల్డర్లు కానీ, ఇంటి ఓనర్స్ కానీ, మేస్త్రీలు కానీ మమ్మల్ని కూడా గుర్తించి మేము కూడా మీలాగా ఒక తర్వాత చివరి ప్రసంగాలు కూడా ఉంటాయి కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా అందరూ కోఆపరేట్ చేయాలి. ఈ యొక్క పేద కాంక్రీట్ మిల్లర్స్ నుంచి 12వ తారీఖు వరకు సమ్మె నిర్వహిస్తాం. 10వ తారీఖు రోజు మన ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మేము ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున మేము 1,00,000 మందితో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మా సమస్యల పరిష్కారంకై మేము ఉద్యమిస్తాం. మేము కూడా స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఎటువంటి మేము ఏదైతే ఆపదోహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఎక్కడ కూడా మేము మరి దారుణమైన పరిస్థితి. కనీసం మిల్లర్ బయటికి తీసామంటే ట్రాఫిక్ ప్రాబ్లం, ట్రాఫిక్ పోలీసుల ప్రాబ్లం, ఆర్టీఏ ప్రాబ్లం, ప్రతి సమస్య ఉన్నందులో ముందుకు రావడం జరిగిందన్న. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల ముందు గుర్తించడం జరుగుతుంది. ప్రధానమైన సమస్య వచ్చి మన గతంలో సీసీ రోడ్డుకు సంబంధించిన డెవలప్మెంట్ ఏదైనా వర్క్ చేస్తే గవర్నమెంట్ మనకు మిల్లర్తోనే వర్క్ చేయించారు. ఇప్పుడు మిల్లర్ వర్క్ క్లోజ్ అయిపోయింది, ఆర్ఎంసీ మీద డిపెండ్ అయింది గవర్నమెంట్. దీనివల్ల మాకు కనీసం అక్కడ ఉపాధి మొత్తం పూర్తిగా కోల్పోవడం జరిగింది.
నల్గొండ మండలం నర్సింగ్పట్ల గ్రామంలో పోలీస్ శాఖ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఆదేశానుసారం విలేజ్ పోలీస్ ఆఫీసర్ లక్ష్మయ్య నిరుద్యోగులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ మండలం నర్సింగ్పట్ల గ్రామంలో పోలీస్ శాఖ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఆదేశానుసారం విలేజ్ పోలీస్ ఆఫీసర్ లక్ష్మయ్య నిరుద్యోగులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్, శివాజీ, శేఖర్, రాకేష్, సైదులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పట్ల గ్రామ యువత అంతా రేపు 5వ తారీఖు నాడు పొద్దున్నే ఎస్పీ గారు జాబ్ మేళా పెట్టారు. దాని గురించి మీరంతా రేపు పొద్దున్నే 7:30కి నర్సింగ్పట్ల నుంచి బయలుదేరి మన రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి వస్తే మన సైదాబాబు ఎస్ఐ గారు మిమ్మల్ని అందరినీ చూసి తీసుకొని పోయి మిమ్మల్ని ఎస్పీ గారి ఆఫీస్కి తీసుకుపోయి మీకు జాబ్ మేళా దాంట్లో జాయిన్ చేపిస్తాం. ఎవరెవరు సబ్జెక్టులు ఎలా ఉంటే ఎవరి అర్హతను బట్టి ఆ కంపెనీ వాళ్ళు 100 కంపెనీలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా శాలరీ కనుక ఉంటుంది. మీరందరూ కనుక పొద్దుగాల మార్నింగ్ నల్గొండ రూరల్కి రాగలరు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం పక్కన బీఆర్ఎస్ నాయకుడు మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్ది బేకర్స్ క్యూను శుక్రవారం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.